రోజు మన యొక్క అప్డేట్స్ కి స్వాగతం సుస్వాగతం. ఇప్పటిదాకా మన యొక్క ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా మీ యొక్క స్నేహితులు కూడా ఫార్వర్డ్ చేయండి. జనరల్ సైన్స్ కి సంబంధించిన టాపిక్ గురించి ఈ రోజు నుండి ప్రతి రోజు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ వైజ్ గా MCQ ఫార్మేట్ లోని క్లాసెస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా క్లాసెస్ అనేది వినండి, తర్వాత మీ యొక్క స్నేహితులు కూడా ఫార్వర్డ్ చేయండి. అయితే ఈ రోజు మన యొక్క టాపిక్ వచ్చేసి మోషన్ అండ్ టైం కి రిలేటెడ్ సంబంధించి ఓవరాల్ గా ఉన్న బిట్స్, అదే విధంగా గతంలో ఎగ్జామ్స్ లో అడిగిన బిట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కలిపి ఒక వీడియో కింద చేయడం జరిగింది. అయితే దానికి సంబంధించి ఈ రోజు క్లాస్ అనేది చూద్దాం. మొదటి ప్రశ్న, చేంజ్ ఇన్ పొజిషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ విత్ రెస్పెక్టెడ్ టు టైమ్ ఈజ్ నౌన్ యాజ్. సరైన సమాధానం ఆప్షన్ సి, మోషన్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే టైంతో పాటు ఒక ఆబ్జెక్ట్ గాని కదులుతున్నట్టయితే దాన్ని మనం మోషన్ అని చెప్పొచ్చు. రెండో ప్రశ్న, when a body spins the body is in. సరైన సమాధానం ఆప్షన్ సి, రోటరీ మోషన్. ఒక బాడీ ఎప్పుడైతే స్పిన్ లాగా రొటేటెడ్ గా తిరుగుతూ ఉంటుందో దాన్ని ఏ మోషన్ అంటారు? సరైన సమాధానం ఆప్షన్ సి, రోటరీ మోషన్. మూడో ప్రశ్న, మోషన్ ఆఫ్ ఏ బస్ ఆన్ ఏ స్ట్రైట్ పాత్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. సరైన సమాధానం ఆప్షన్ బి, ట్రాన్స్లేటర్ మోషన్. ఒక బస్సు ఒక స్ట్రైట్ పాత్ అంటే ఒక రూట్ గుంట స్ట్రైట్ గా బస్సు వెళ్తుందంటే అది ఏ మోషన్ అవుతుంది? ట్రాన్స్లేటర్ మోషన్. నాలుగో ప్రశ్న, ఇక్కడ మిస్టేక్ అనేది రావడం జరిగింది. మన ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. ఐదో ప్రశ్న, when a body covers equal distance in equal interval of time then it is said to be in. సరైన సమాధానం ఆప్షన్ సి, యూనిఫామ్ మోషన్. ఒక బాడీ ఒక ప్లేస్ నుండి మరో ప్లేస్కి ఒకే టైం ఇంటర్వెల్ కానీ పాటిస్తున్నట్లయితే దాన్ని యూనిఫామ్ మోషన్ అని చెప్పడం జరుగుతుంది. ఫర్ సపోజ్ మీ విలేజ్ నుండి టౌన్కి డైలీ కూడా ఒకే టైంకి వెళ్ళగలిగితే దాన్నే యూనిఫామ్ మోషన్ అని చెప్పడం జరుగుతుంది. ఆరో ప్రశ్న, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ది యూనిట్ ఆఫ్ స్పీడ్. స్పీడ్ యొక్క యూనిట్స్ కానిది ఏది అని కనుక్కోమన్నారు. సరైన సమాధానం ఆప్షన్ సి, పౌండ్స్ పర్ స్క్వేర్ ఇంచ్. ఇది స్పీడ్ కి సంబంధించిన యూనిట్స్ అయితే కాదు. ఏడో ప్రశ్న, ది స్పీడ్ ఆఫ్ ఏ మూవింగ్ ఆబ్జెక్ట్ మీన్స్. ఒక ఆబ్జెక్ట్ యొక్క కదలిక యొక్క వేగానికి సంబంధించి మీనింగ్ అనేది అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ ఏ, హౌ ఫార్ ఇట్స్ గోస్ ఇన్ ఏ సర్టెన్ టైం. ఇక్కడ ఒక పర్టికులర్ సమయంలోని ఎంత దూరం అయితే ఒక ఆబ్జెక్ట్ అనేది ట్రావెల్ చేసిందో దాన్నే స్పీడ్ ఆఫ్ ఏ మూవింగ్ ఆబ్జెక్ట్ అని చెప్పడం జరుగుతుంది. ఎనిమిదో ప్రశ్న, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ డిఫరెంట్ అమాంగ్ దీస్. ఈ కింద ఇవ్వబడిన 4 ఆప్షన్లోని డిఫరెంట్ గా ఏదుంది కనుక్కోమన్నారు. సరైన సమాధానం ఆప్షన్ ఏ, క్వార్ట్జ్ క్లాక్. ఇది ఈ 4 డిఫరెంట్ గా ఉన్న క్లాక్ అని చెప్పొచ్చు మనం. 9వ ప్రశ్న చూడండి. ఇక్కడ కూడా ఆప్షన్స్ అనేవి రిపీట్ గా ఒకే ఆప్షన్ అనేది మన యొక్క ఎడిటింగ్ లో కొద్ది మిస్టేక్ అయితే వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూద్దాం. 10వ ప్రశ్న, ది గ్యాప్ బిట్వీన్ 2 కాన్సెక్యూటివ్ నాన్స్ ఈజ్ అని అడగడం జరిగింది. అయితే ఇక్కడ గుర్తు పెట్టుకోండి, గ్యాప్ బిట్వీన్ 2 కాన్సెక్యూటివ్ నాన్స్ అంటే అర్థం 2 ఆబ్జెక్టుల మధ్య వరుసగా గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారు అని అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ డి, ఏ సోలార్ డే అని పిలవడం జరుగుతుంది. 11వ ప్రశ్న చూడండి. ఏ కార్ ఈజ్ మూవింగ్ విత్ అన్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ 15 km/h. ది టైమ్ టేకెన్ బై ద కార్ టు కంప్లీట్ ఇట్స్ జర్నీ ఆఫ్ 300 km ఈజ్. ఇక్కడ ఏం అడుగుతున్నారంటే మన ఇక్కడ కార్ యొక్క టైంని కనుక్కోమన్నారు. అయితే ఇక్కడ మీకు ఒక ఫార్ములా తెలియాలి. స్పీడ్ ఇంటూ టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ అంటాం. ఇక్కడ మనకి డిస్టెన్స్ ఎంత? 300 km. స్పీడ్ ఎంత? 15 km/h. ఇక్కడ చూడండి ఫార్ములా ఏంటి? టైమ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై స్పీడ్. ఇక్కడ డిస్టెన్స్ దగ్గర 300 km బై 50 km/h రెండు వేసుకున్నట్టయితే మనకి 50 ఎక్కంలోని 300 ఎన్నిసార్లు పోద్ది? 6 సార్లు. కనుక సరైన సమాధానం ఎంత? ఆప్షన్ ఏ, 6 hours. 12వ ప్రశ్న,
ఏ స్పీడోమీటర్ మెజర్ ది స్పీడ్ ఇన్ డాష్ అని చెప్పి అడగడం జరిగింది. స్పీడోమీటరు వేగాన్ని ఏ యొక్క యూనిట్స్లో కొలుస్తుందని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ ఏ, కిలోమీటర్ పర్ అవర్. మనం వెహికల్స్ ఏదైతే ఉంటాయో బైక్ కానీ ఏదైనా చూడండి, అక్కడ ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేసింది అని చెప్పి అక్కడ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఎంత వేగంతో బండి వెళ్తుంది అనేది కూడా మనం బైక్ యొక్క ఫ్రంట్ని మనం చూడొచ్చు. అయితే ఇక్కడ స్పీడ్ని ఏదైతే చూపిస్తుందో దాన్ని స్పీడోమీటర్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. 13వ ప్రశ్న, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ మ్యాచ్డ్ కరెక్ట్లీ. సరైన సమాధానం ఆప్షన్ సి, ఓడోమీటర్, ఓడోర్ అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ రిమైనింగ్ 3 ఏవైతే ఉన్నాయో అవి సరైనవే. హెనమోమీటర్ అనేది విండ్ స్పీడ్ని కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది. ఆప్షన్ బి, స్పీడోమీటర్ వేగాన్ని కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది. స్టాప్ వాచ్ టైంని కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది. ఇంకా ఓడోమీటర్ ఏదైతే ఉందో ఇది డిస్టెన్స్ అనమాట, ఒక వెహికల్ ఎంత దూరం ట్రావెల్ చేసిందో దాన్ని కనుక్కోవడానికి ఒక ఓడోమీటర్ అనేది సహాయపడుతుంది. 14వ ప్రశ్న, వెన్ ఏ బాడీ ఈజ్ మూవింగ్ విత్ ఏ కాన్స్టెంట్ స్పీడ్ ది డిస్టెన్స్ టైమ్ బి ఏ డాష్ అని చెప్పి అడగడం జరిగింది. ఒక బాడీ అంటే ఒక ఆబ్జెక్ట్ ఎప్పుడైతే అది కాన్స్టెంట్ స్పీడ్తో ట్రావెల్ చేస్తుందో ఒక సమయాన్న ఒక డిస్టెన్స్కి, అదే విధంగా సేమ్ సమయానికి మళ్ళీ సేమ్ డిస్టెన్స్ కానీ ట్రావెల్ చేయగలుగుతుందో దాన్ని స్ట్రైట్ లైన్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సరైన సమాధానం ఆప్షన్ సి, స్ట్రైట్ లైన్. 15వ ప్రశ్న, ది గివెన్ గ్రాఫ్ షో దట్ ది ఆబ్జెక్ట్ ఈజ్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ గ్రాఫ్ ఏం రిప్రజెంట్ చేస్తుందని చెప్పి మనల్ని అడగడం జరిగింది. ఇక్కడ చూడండి, వెర్టికల్ లైన్ ఏమని డిస్టెన్స్, హారిజాంటల్ లైన్ ఏమని టైము ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ ఏంటని చెప్పి అడగడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే టైంకి ప్యారలల్గా డిస్టెన్స్ కాంటాక్ట్ అయ్యి ఒక లైన్ అనేది స్టేబుల్గా ఉండిపోవడం జరిగింది. ఒకవేళ ఆబ్జెక్ట్ కానీ కదిలితే అది ఎప్పుడు కూడా స్టేబుల్గా కానీ ప్యారలల్గా కానీ ఉండే అవకాశం ఉండదు. కనుక దీనికి సంబంధించిన సరైన సమాధానం ఏంటి? ఆప్షన్ సి, ఎట్ రెస్ట్. అంటే రెస్ట్ పొజిషన్ అంటే ఏంటి? కదలకుండా ఉందని మనం చెప్పొచ్చు. 16వ ప్రశ్న, వాట్ పార్ట్ ఆఫ్ ఏ సెకండ్ ఈజ్ కాల్డ్ ఏ నానో సెకండ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక సెకండ్ యొక్క పార్ట్ ఏదైతే ఉందో దాన్ని నానో సెకండ్లో ఏ విధంగా పిలుస్తారు అని చెప్పి అడగడం జరిగింది. దాన్ని నానో సెకండ్లో ఏ విధంగా పిలుస్తారని చెప్పి అడగడం జరిగింది. అంటే ఒక సెకండ్ మనకి గడియారంలో తెలుసు కదా, సెకండ్స్, మినిట్స్, అవర్స్. అయితే ఈ సెకండ్ని నానో సెకండ్లో ఎలా కొలుస్తారని చూసినట్టయితే సరైన సమాధానం ఆప్షన్ ఏ, 1 బిలియన్త్. 17వ ప్రశ్న చూడండి. ఇక్కడ 17వ ప్రశ్న, ఏ ట్రైన్ లీవ్స్ ఏ స్టేషన్ X at 5 PM and reach the another station Y at midnight. Its speed is 19 km/h. What is the distance between X and Y? ఒక ట్రైన్ అంట X అనే స్టేషన్ దగ్గర సాయంత్రం 5 గంటలకు బయలుదేరి Y అనే స్టేషన్ ఏదైతే ఉందో అక్కడ రాత్రి 12 గంటలకి రీచ్ అయిందంట. అయితే మొత్తం ఎన్ని గంటలు ట్రావెల్ చేసింది? 7 గంటలు ట్రావెల్ చేసింది. అయితే దాని యొక్క వేగం ఎంత ఇచ్చాడు? గంటకి 90 కిలోమీటర్ల వేగంతో ఎక్స్ నుంచి వైకి ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేశారు? అలాగా 7 కిలోమీటర్లు ట్రావెల్ చేయడం జరిగింది. 7 అవర్స్ అనేది ట్రావెల్ చేయడం జరిగింది. అయితే డిస్టెన్స్ ఎంత అని చెప్పి అడగడం జరిగింది. డిస్టెన్స్కి ఫార్ములా ఏంటి? స్పీడ్ ఇంటూ టైం కదా, లేదా టైం ఇంటూ స్పీడ్ అన్నా, స్పీడ్ ఇంటూ టైం అన్నా సరే ఒకటే డిస్టెన్స్కి ఫార్ములా. అయితే ఇక్కడ చూడండి, 7 × 19 km/h. ఇక్కడ నేను రాశాను చూడండి, 7 hours × 19 km/h. ఇక్కడ అవర్స్కి క్యాన్సిల్ చేసేయండి. అప్పుడు 7 × 19 ఎంత? 613 కిలోమీటర్స్ అని చెప్పొచ్చు. సరైన సమాధానం ఏంటి? ఆప్షన్ బి, 613 కిలోమీటర్స్. అయితే మీరు క్వశ్చన్లు చూసి కంగారు పడొద్దు. ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ క్వశ్చన్లు అనేవి చాలా ఈజీగా ఉంటాయి. ఇవి కేవలం ఒక బేసిక్ ఐ లెవెల్ అని చెప్పొచ్చు. 18వ ప్రశ్న, ఆన్ మండే Barnali spent 20 minutes on her science homework, 38 minutes on English homework and 25 minutes on mathematics homework. How much time did she spend on her homework? బర్నాలి అనే వ్యక్తి తన యొక్క హోంవర్క్ మీద కేటాయించిన మొత్తం సమయం ఎంత అని చెప్పి అడగడం జరిగింది. ఇక్కడ మనకి 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. మినిట్స్లో ఇచ్చారు, అవర్స్ పర్ మినిట్స్లో ఇచ్చారు, సెకండ్స్లో కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో సరైన సమాధానం ఆప్షన్ బి, 1, 2, 4. ఈ 3 కూడా సరైన అని చెప్పొచ్చు. 83 నిమిషాలన్నా,
గంట 23 నిమిషాలన్నా 4990 సెకండ్స్ అన్నా సరే 3 కూడా సమానమని చెప్పొచ్చు. 19వ ప్రశ్న, ది స్పీడ్ ఆఫ్ ఏ బాడీ, ఒక బాడీ యొక్క వేగాన్ని సంబంధించి సరైన మీనింగ్ చెప్పమన్నారు. సరైన సమాధానం ఆప్షన్ డి, ఇంక్రీజ్ విత్ ది ఇంక్రీజ్ ఇన్ ది రేషియో ఆఫ్ డిస్టెన్స్ టు టైం. ఒక డిస్టెన్స్ యొక్క రేషియోలోని ఇంక్రీజ్ విత్ ఇంక్రీజ్ అంటే పెరుగుదలతో పాటు పెరుగుతుంది. అదేం పెరుగుతుంది? టైం. డిస్టెన్స్ పెరిగే కొద్దీ టైం కూడా ఏమవుతుంది? పెరుగుతుందని చెప్పి వారు చెప్పడం జరిగింది. దాన్నే స్పీడ్ ఆఫ్ ఏ బాడీ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. మీరు ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కి వెళ్తున్నారు. మీతో పాటు ఎవరు ట్రావెల్ చేస్తున్నారు? టైం కూడా ట్రావెల్ చేస్తుందిగా. కనుక సరైన సమాధానం ఏంటి? ఆప్షన్ డి. 20వ ప్రశ్న, హౌ మెనీ మినిట్స్ ఆర్ దేర్ ఇన్ 6.5 అవర్స్? ఇక్కడ 6.5 అవర్స్ని మినిట్స్లో కన్వర్ట్ చేయమన్నారు. నేను సింపుల్గా చెప్తాను, క్లియర్గా వినండి. 1 గంటకు ఎన్ని నిమిషాలు? 60 నిమిషాలు. అయితే ఇక్కడ మనకి 6 గంటలు ఉంది కదా, ముందు 6 గంటలకి కడదాం, తర్వాత 0.5 ఉంది కదా, దాన్ని పక్కన పెట్టండి. 6 గంటలకి 6 ఇంటూ 60 ఎంత? 360 నిమిషాలు. ఓకే, కంప్లీట్ అయింది. తర్వాత 0.5 అంటే ఎంత? 1లో సగం అంటే హాఫ్ అన్ అవర్. హాఫ్ అన్ అవర్కి ఎన్ని నిమిషాలు? 30. 360 ప్లస్ 30 ఎంత? 390. సరైన సమాధానం ఏంటి? ఆప్షన్ ఏ. 21వ ప్రశ్న, ఇఫ్ ఏ సింపుల్ పెండులం కంప్లీట్స్ 20 ఆసిలేషన్ ఇన్ 40 సెకండ్స్ దెన్ ది టైమ్ టేకెన్ బై 1 కంప్లీట్ ఆసిలేషన్ ఈజ్ అని చెప్పి అడగడం జరిగింది. 40 సెకండ్లోని 20 ఆసిలేషన్స్ కంప్లీట్ చేస్తే ఒక ఆసిలేషన్ కంప్లీట్ అవ్వడానికి ఎన్ని సెకండ్లు పడుతుంది అని చెప్పి అడగడం జరిగింది. ఇక్కడ మొత్తం ఎన్ని జరిగే ఆసిలేషన్స్? 20 జరిగాయి. ఎంత టైం పట్టింది? 40 సెకండ్స్ అనేది పట్టింది. ఇప్పుడు 20 టేబుల్లో 40 ఎన్నిసార్లు పోతుంది? 2 సార్లు. అంటే ఒక్కో ఆసిలేషన్కి ఎన్ని సెకండ్స్ పెట్టింది? 2 సెకండ్స్. ఎంత? సరైన సమాధానం ఆప్షన్ సి, 2 సెకండ్స్. 22వ ప్రశ్న, ఏ కార్ విత్ నాన్ యూనిఫామ్ మోషన్ ట్రావెల్స్ 200 కిలోమీటర్స్ ఇన్ 5 అవర్స్. వాట్ కెన్ బి సెడ్ అబౌట్ ద స్పీడ్ ఆఫ్ ది కార్? ఇక్కడ కారు యొక్క వేగాన్ని కనుక్కోమని చెప్పారు. అయితే ఇక్కడ మనకి ఎవరిని ఇచ్చారు? డిస్టెన్స్ ఎంత? 200 కిలోమీటర్స్. అండ్ టైం ఎంత? 5 అవర్స్. 200/5 చేయండి. 5 ఎక్కంలో 200 ఎన్నిసార్లు పోతుంది? 40 సార్లు. ఎన్నిసార్లు? 5 40 ఎంత? 200. అంటే 40 స్పీడ్ అనమాట. దాని యొక్క స్పీడ్ ఎంత? 40 కిలోమీటర్ పర్ అవర్. అయితే సరైన సమాధానం ఏంటో ఇక్కడ మనం చెప్పాల్సి ఉంటుంది. సరైన సమాధానం ఆప్షన్ బి, ఇట్స్ యావరేజ్ స్పీడ్ ఈజ్ 40 కిలోమీటర్ పర్ అవర్ డ్యూరింగ్ ది జర్నీ. అయితే మిగతా ఎందుకు కాదో కూడా నేను చెప్పాలి. ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడు? నాన్ యూనిఫామ్ అన్నాడు. నాన్ యూనిఫామ్ అంటే అర్థం ఏంటి? దాని యొక్క స్పీడ్ అనేది స్థిరంగా లేదని చెప్పొచ్చు, లేదా రూట్ అనేది స్ట్రైట్గా లేదని కూడా మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు స్పీడ్ అనేది స్థిరంగా లేనప్పుడు మనం యావరేజ్ స్పీడ్ అనేది తీసుకోవలసి ఉంటుంది. ఇంకా థర్డ్ పాయింట్ చూడండి. థర్డ్ పాయింట్ సి చూసంటే స్పీడ్ ఈజ్ ఏ కాన్స్టెంట్ అన్నాడు. ఆ కాన్స్టెంట్ స్పీడ్ అనేది ఎక్కడ మెయింటైన్ చేస్తుంది? ఇక్కడ రూట్ ఏదైతే ఉందో రూట్ అనేది స్ట్రైట్గా ఉన్నట్టయితే అది యూనిఫామ్ స్పీడ్కి సరిగ్గా ఉంటుందని చెప్పొచ్చు. దాన్ని కాన్స్టెంట్ స్పీడ్ అని కూడా చెప్పొచ్చు. 23వ ప్రశ్న, లుక్ అట్ ది ఫాలోయింగ్ గ్రాఫ్ కేర్ఫుల్లీ అండ్ ఫైండ్ ది వెలాసిటీ ఆఫ్ ది మూవింగ్ బాడీ. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఫైండ్ ద వెలాసిటీ ఆఫ్ ద మూవింగ్ బాడీ, ఒక కదులుతున్న బాడీ యొక్క వేగాన్ని కనుక్కోమని చెప్పారు. అయితే గ్రాఫ్ చూడండి, డిస్టెన్స్ టైము. ఇందాక నేను గ్రాఫ్ దగ్గర చెప్పాను, ఎప్పుడైతే లైన్ ప్యారలల్గా ఉందో అది రెస్ట్ పొజిషన్లో ఉన్నట్టు, ఎటువంటి కదలిక లేదు. ఇక్కడ ఒక లైన్ చూడండి, ఆరిజిన్ అంటే 0 నుంచి ఒక లైన్ ఇంక్లైన్డ్గా వెళ్ళింది చూడండి, రెండాట్లకి మధ్యలో ఒక లైన్ క్రాస్గా వెళ్ళింది చూశారు కదా. ఈ లైన్ ఏదైతే ఉందో దీని స్పీడ్ అని చెప్పొచ్చు. అయితే చివరిగా ఇది ఎక్కడ ఎండ్ అయింది? 17 దగ్గర ఎండ్ అయింది. ఎక్కడ? 70. ఈ 70 దగ్గర టైంలోని 70, డిస్టెన్స్లోని 70. అప్పుడు స్పీడ్ యొక్క ఫార్ములా ఏంటి? స్పీడ్ ఈజ్ ఈక్వల్డ్ డిస్టెన్స్ బై టైం. ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఫైనల్గా? 70. టైం ఎంత ఫైనల్గా? 70. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 1. ఆన్సర్ ఏమవుతుంది? 1 మీటర్ పర్ సెకండ్. సరైన సమాధానం ఆప్షన్ బి, 1 మీటర్ పర్ సెకండ్. 24వ ప్రశ్న, ఏ బాడీ గోస్ 20 కిలోమీటర్ ఈస్ట్, దెన్ 10 కిలోమీటర్ నార్త్, దెన్
15 kilometer west and then 13 kilometer east. Find the displacement of the body from the initial position. ఇక్కడ క్వశ్చన్ చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడైతే నేను ఆన్సర్ కూడా మీకు చూపెట్టేశాను డైరెక్ట్ గా ఆన్సర్ సి 10 కిలోమీటర్స్ అని. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఏ విధంగా కట్టాలనేది ఇక్కడ గీసాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ఏం చెప్పాడు, ఒక బాడీ అనేది ఈస్ట్ వైపు 20 కిలోమీటర్లు వెళ్ళిందంట. ఇక్కడ చూడండి రైట్ సైడ్ 20 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత నార్త్కి మళ్ళీ 10 కిలోమీటర్లు వెళ్ళింది. తర్వాత నార్త్ నుంచి వెస్ట్కి 50 కిలోమీటర్లు వెళ్ళి మళ్ళీ 50 కిలోమీటర్ల నుంచి 30 కిలోమీటర్లు వెనక్కి రావడం జరిగింది ఈస్ట్కి. ఇక్కడ నుండి ఇనిషియల్ పాయింట్ అంటే ఏంటి, నువ్వు మొదట ఎక్కడైతే స్టార్ట్ అవో ఆ పాయింట్ అంటే సెంటర్ పాయింట్ ఆరిజిన్ ఉంది కదా, అక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంది, మొత్తం 10 కిలోమీటర్స్ ఉందని చెప్పొచ్చు. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అన్నాడు, డిస్టెన్స్ గాని అడిగాడు అనుకో, డిస్టెన్స్ గాని అడిగితే ఇందాక ఏ రూట్లో అయితే వచ్చావో నువ్వు లైన్స్ గీసుకుంటా ఆ రూట్లో రావాలి. డిస్ప్లేస్మెంట్ అన్నాడు కాబట్టి మీరు డైరెక్ట్గా మీకు ఏ డైరెక్షన్ ఉందో ఆ డైరెక్షన్లో కనెక్ట్ చేస్తే సరిపోతుంది. 25వ ప్రశ్న, ట్రైన్ ఏ ట్రావెల్స్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 19 km/h ఫ్రమ్ హైదరాబాద్ టు బెంగళూరు. ట్రైన్ ఏ అంట మొత్తం హైదరాబాద్ నుండి బెంగళూరుకి గంటకు 90 కిలోమీటర్ వేగంతో ట్రావెల్ చేస్తుంది. ట్రైన్ బి ట్రావెల్స్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 19 km/h ఫ్రమ్ బెంగళూరు టు హైదరాబాద్. ఇక్కడ ట్రైన్ బి అనేది బెంగళూరు నుండి హైదరాబాద్కి వస్తుంది గంటకి 90 కిలోమీటర్ల వేగంతో. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ట్రైన్ ఏ ట్రైన్ బి రెండాట్ల యొక్క వేగం అయితే సమానంగా ఉంది, స్పీడ్ అయితే ఈక్వల్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఎ ట్రూ? ఇందులో సరైన స్టేట్మెంట్ ఏదని చెప్పి మనల్ని అడగడం జరిగింది. సరైన సమాధానం ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంది. ఆప్షన్ సి, ట్రైన్ ఏ అండ్ ట్రైన్ బి హ్యావ్ ద సేమ్ స్పీడ్ బట్ డిఫరెంట్ వెలాసిటీ. ఇక్కడ వెలాసిటీ అనేది డిఫరెంట్ బట్ స్పీడ్ అయితే కాన్స్టెంట్ అని చెప్పాడు. ఓకే, ఇక్కడ స్పీడ్ అన్న వెలాసిటీ అన్న ఒకటే కదా అని చెప్పి చాలా మందికి డౌట్ ఉంటుంది. ఇక్కడ స్పీడ్ అనేది ఏంటంటే మనం సాధారణంగా వెళ్ళే స్పీడ్ని స్పీడ్ అని చెప్పొచ్చు. అంటే ఒక టయానికి ఒకే వేగాన్ని కంటిన్యూగా వెళ్తే దాన్ని స్పీడ్ అని చెప్తాం కదా. వెలాసిటీ అంటే యావరేజ్ స్పీడ్, అంటే కొన్ని సందర్భంలో ట్రైన్ వేగంగా వెళ్తుంది తగ్గుతూ ఉంటుంది, వేగంగా వెళ్తుంది తగ్గుతూ ఉంటుంది. అది మొత్తం ట్రావెల్ స్పీడ్ ఏదైతే ఉందో దాన్ని యావరేజ్గా కట్టేదాన్ని వెలాసిటీ అని కూడా మనం చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించిన సరైన సమాధానం ఏంటి? ఆప్షన్ సి, ట్రైన్ ఏ ట్రైన్ బి హ్యావ్ ద సేమ్ స్పీడ్ బట్ డిఫరెంట్ వెలాసిటీ. ఇక్కడతో మన యొక్క క్లాస్ పార్ట్ 1 అనేది కంప్లీట్ అయింది. పార్ట్ 2కి సంబంధించి నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు ఆ యొక్క క్లాస్ కూడా చూడొచ్చు. అయితే గుర్తుపెట్టుకోండి, మన యొక్క క్లాస్ ఎవరైతే ఫాలో అవుతున్నారో ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క స్నేహితులు ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్. అయితే గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా ఇంకా మీకు ఏమైనా పర్టికులర్ టాపిక్స్ కావాలనుకుంటే నాకు వీడియో కింద కామెంట్ చేయండి. డెఫినెట్గా వాటికి సంబంధించిన అప్డేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్.